సినిమా అయిన మహామారుతి టాకీస్ సినిమా ముచ్చట్లకు స్వాగతం. నేను మిస్టర్ బీనామార్ట్. సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజమాయత గురించి డీటెయిల్ గా తెలుసుకోవడం కోసం మీ ఛానల్ ఇంట్రడక్షన్ వీడియో చూడగలరు. ఇప్పుడు మ్యాటర్ లోకి వెళ్దాం. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గోవిందుడు అందరూ వాడే సినిమాలోని పాటలు ఈ మధ్య విడుదలయ్యాయి. పాటలన్నిటికీ కూడా స్పందన అనుకున్నంత పాజిటివ్ గా లేదు అని చెప్పాలి. కృష్ణవంశీ గారు ఎంతో ముచ్చటగా రాయించుకున్నారు ఒక్కొక్క పాటని ఒక్కొక్క రచయిత చేత. కానీ ఓవరాల్ గా ఆల్బమ్ మాత్రం ప్రేక్షకుల్ని మెప్పించడంలో కాస్త వెనుకబడిందని చెప్పాలి. మెగా అభిమానులు రామ్ చరణ్ ఎక్కువగా అభిమానించే వాళ్ళు ఈ పాటల్ని కొంచెం ఎక్కువగా వినడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ మామూలు ప్రేక్షకులు ఈ పాటలకు సంబంధించి పెదవి వివరిస్తున్నారు. సాహిత్య ప్రియులు, సంగీతం మీద అవగాహన ఉన్న వాళ్ళు కూడా ఈ సినిమాలోని ఒకటి రెండు పాటల్నే మెచ్చుకుంటూ ఉండడం కనిపిస్తా ఉంది. ముఖ్యంగా రా కుమార అనే పాట సీతారాం శాస్త్రి గారు రాశారు. ఆ పాటని కొంతమందికి గులాబీ కళ్ళు రెండు అనే పాట నచ్చుతా ఉంది, మరికొంతమందికి వేరే పాట నచ్చుతా ఉంది. అంటే ఓవరాల్ గా ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క పాట నచ్చుతా ఉంది. మొత్తం ఆల్బమ్ అయితే వినబుల్ గా లేదు, ఎందుకో బోర్ అనిపిస్తున్నాయి పాటలు అన్న టాక్ ఎక్కువగా వినపడతా ఉంది. ఎక్కువ మంది పాటల గురించి ఇలా మాట్లాడుతున్నారు, కానీ అసలు పాటలు అయితే బ్యాడ్ కాదు. వాటిల్లో మంచి సాహిత్యం ఉంది, కథకు తగ్గట్టు మ్యాటర్ ఏదో ఆ పాటల్లో ఉందన్న మెసేజ్ నే పాటలు క్లియర్ గా ఇస్తా ఉన్నాయి. గులాబీ కళ్ళు రెండు పాటలో ఒక చిలిపితనం ఉంది. రొమాన్స్ ని కృష్ణవంశీ గారి స్టైల్లో ఒక టీజింగ్ లో ఎలా ఉంటది అనే దాన్ని ఆయన చక్కగా ప్రెజెంట్ చేయబోతున్నారు అన్న హింట్ కనబడతా ఉంది. అలానే రా కుమార సాంగ్ లో కృష్ణవంశీ మార్క్ శృంగారం కనిపిస్తా ఉంది. అలాంటి పాటలకు ఆయన పెట్టింది పేరు. విజువల్ గా ఆ పాటని అందరూ గుర్తుండిపోయేటట్టు ఆయన తీసుంటారని ఊహించవచ్చు. అలాగే నీలి రంగు చీర కూడా దాంట్లో ఏంటంటే ఫ్యామిలీ ఆప్యాయతలు, అనుబంధాలు వీటన్నింటిని రంగరిచ్చినట్టు అనిపిస్తా ఉంది. వినటానికి కొంచెం బోర్ అనిపించవచ్చు, కానీ విజువల్ గా ఆ పాట కూడా ఆకట్టుకునే అవకాశాలు ఉన్నాయని తెలుస్తా ఉంది. ఇక హీరో ఇంట్రడక్షన్ సాంగ్ గురించి చెప్పేదేం లేదు, యాజ్ ఇట్ ఈస్ గా అలాగే ఉండాలి. ఆ పాట సంగతి రామ్ చరణ్ చూసుకుంటారు. మంచి మంచి స్టెప్లు వేసి థియేటర్ లో కూర్చోబెట్టడం ఎలాగో ఆయన అభిమానులు ఆయనకి తెలుసు. ఇక బావగారు అనే సాంగ్ లో కూడా వినటానికి సంథింగ్ అనుకున్నంత క్యాచీగా అనిపించట్లేదు, కానీ విజువల్ గా ఏదో ఉంటుంది అన్న మ్యాటర్ మాత్రం ఆ సాహిత్యంలో కనిపిస్తా ఉంది. మొత్తం ఓవరాల్ గా ఈ ఆల్బమ్ మొత్తంలోకి బాగా బోర్ అనిపిస్తా ఉంది. కొక్కో కోడి అనే సాంగే, అది కూడా పిక్చరైజేషన్ మీద ఆధారపడుతుంది, కానీ వినటానికి మళ్ళీ విన్నామన్న ఆలోచన అయితే ఆ పాటతో కలగడం లేదు. ఓవరాల్ గా అన్ని వైపుల నుంచి వస్తున్న రివ్యూస్ ని పరిశీలించుకుని చూసుకుంటే ఈ పాటలు అనుకున్నంత ఎంజాయబుల్ గా లేవు. కానీ సినిమా చూసిన తర్వాత పాటలు పిక్చరైజేషన్ అదిరిపోతే తర్వాత మళ్ళీ ఈ పాటలకు ఒక మంచి హైప్ రావచ్చు అన్న మాటలు వినపడతా ఉన్నాయి. అంటే ఒక రకంగా ఈ సినిమా పాటలు మొత్తం కూడా కృష్ణవంశీ టాలెంట్ మీదే ఆధారపడి ఉన్నాయి. ప్రస్తుతానికైతే ఈ పాటలు హిట్ కాదు అని చెప్పలేం. సినిమా విడుదలైన తర్వాత పాటలు పిక్చరైజేషన్ బాగుండి కథతో ఇన్వాల్వ్ అయ్యి జనాల్ని టచ్ చేస్తే మాత్రం సినిమా విడుదల తర్వాత ఈ పాటలు హిట్ అయ్యే అవకాశాన్ని కొట్టిపారారు. అంటే మొత్తం ఓవరాల్ గా గోవిందుడు అందరవాడు పాటల విజయం అనేది కృష్ణవంశీ గారి మీద ఆధారపడి ఉంది. ఆయన ఆ బాధ్యతను ఎలా నిర్వర్తించారో సినిమా చూసిన తర్వాత అర్థమవుతుంది. చూద్దాం మరి కృష్ణవంశీ గారి మ్యాజిక్ ఈ సినిమాలో ఎలా ఉంటుందో. ఇది బుల్టన్ మరబుల్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ మారుతి టాకీస్ ఫర్ బీమ్స్ టు బి అండ్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.